ఒక సమయములో కొద్ది నిమిషాల్లో దేవుని వాక్యమును మనం విందాము. అపొస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాస్తూ ఉన్నటువంటి పత్రికను మనము చూస్తూ ఉన్నాం. ప్రాముఖ్యమైన విషయాన్ని ఇక్కడ మనకు తెలియపరచడం మనం గమనిస్తూ ఉన్నాం. ఒకసారి 12వ వచనాన్ని చదువుతారా? నిరీక్షణ గలవారై 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. కొంచెం పెద్దవాళ్ళు చదవండి, గట్టిగా చదవండి. ప్రియులారా, దేవుని వాక్యము చేత మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం. ఆసక్తి విషయంలో మాందులు కాక ఉండండి, మాందులుగా ఉండకూడదు. దేవుని వాక్యము చేత మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియులారా, గమనించండి, ఆసక్తి కలిగిన వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం. దేవుని యందు ఆసక్తి కలిగిన వారంగా మనము జీవించినప్పుడు ప్రియులారా, దేవునిలో మనము ప్రియులారా గమనించండి, ఆయన ఒక ఆత్మలో మనం నిలుచుండే వారముగా ఉంటాం. ఆసక్తి లేకుండా మనం ఏమి చేసినా కూడా అది ప్రియులారా సంపూర్ణంగా మనము చేయలేము. ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలుగుతాం. ఆసక్తి లేకుండా ఏమైనా చేయగలుగుతామా? ఏమీ చేయలేం. మందిరానికి రావాలన్న ఆసక్తి ఉండాలి. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో పాల్గొనాలన్న ఆసక్తి ఉండాలి. మనం అనుకుంటాం దేవుని సన్నిధిలో పాల్గొనాలంటే చాలా మటుకు ఏమనుకుంటామంటే వారం వస్తూనే ఉంటాను కదా, ఆసక్తితోనే వస్తున్నాను కదా అని మనం అనుకుంటాం. కానీ ఆసక్తి ఉన్న వ్యక్తి చివరిలో రాడు. ఆసక్తి ఉన్న వ్యక్తి చివరిలో రాడు. ఎప్పుడు వస్తాడు అతను? ఎప్పుడు వస్తాడు? ముందుగా వస్తాడు. ఆసక్తి తనలో ఉందనుకోండి ప్రియులరా, ఎప్పుడు నేను నా దేవుని సన్నిధికి వెళ్ళాలి, ఎప్పుడు నేను ఆయన సన్నిధిలో కనబడాలి, ఎప్పుడు నా రాజును స్తుతించాలి, ఎప్పుడు ఆ ప్రభువు దగ్గర నా యొక్క విన్నపములను తెలియపరచాలి, ఆయన యొక్క కృపచేత నేను నింపబడాలి, నా కుటుంబము దీవించబడాలి, నా కుటుంబము ఆశీర్వదించబడాలి అంటే అందరికంటే ముందు నేను ప్రభు సన్నిధిలో ఉండాలి. ఎప్పుడు ఉండాలి? ఎప్పుడు ఉండాలండి? ఎప్పుడు ఉండాలి? అంతా అయిపోయినాక లాస్ట్కు కొంతమంది ఎట్లుంటారంటే, పాటలు అయిపోయి ఉంటాయి, ఆరాధన అయిపోయి ఉంటుంది, వాక్యం అయిపోయి ఉంటుంది, లాస్ట్కి ఎప్పుడు వస్తారో తెలుసా? లాస్ట్కు వాక్యం చదివి ముగించి ఆమేన్ అనేటప్పుడు వచ్చేవాళ్ళు కొందరు అంటారు. ప్రియులారా గమనించండి, ఇంకొందరేమో లాస్ట్కు ఆ పరలోక ప్రార్థన జరిగేటప్పుడు కూడా వచ్చేవాళ్ళు కొందరు అంటారు. దేనికి వీళ్ళు వస్తున్నారంటే ఆసక్తితో కాదు, బలవంతంగా ఏదో నేను వెళ్ళాలా, అక్కడ ఏం పడాలి, నాకు ఏం పడాలి? ఆజరపడాలి, అంతే. ఏం పడాలి? ఆజరపడాలి. ఎక్కడికి వెళ్ళావయ్యా అంటే ఏం చెప్తాం? అప్పుడు ఎక్కడికి వెళ్ళామంటే ఏం చెప్తాం? చర్చికి వెళ్ళాం. పేరు మాత్రమే చర్చికి వెళ్ళాము. ఒకవేళ చర్చికి వెళ్ళాము కదా, అక్కడ ఏం వాక్యం చెప్పాడు సేవకుడు అనే విషయం అడిగితే చెప్పగలుగుతాం? అప్పుడు ఆరాధన ఎలా జరిగింది అంటే చెప్పగలుగుతామా? ఎందుకంటే ఇది నిర్లక్ష్యంతో కూడిన స్వభావము. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ఆసక్తితో మనం పాల్గొన్నప్పుడు ప్రియులారా, దేవుని సన్నిధిలో ఆసక్తి కలిగి మనము జీవించినప్పుడు మన కోరికలు కూడా నెరవేరడానికి అవకాశము కలిగి ఉంటుంది. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలనో కొద్ది మాటలో నేను తెలియపరిచి ముగించేస్తాను. సంఖ్యాకాండం 25వ అధ్యాయం. సంఖ్యాకాండం 25వ అధ్యాయము
12, 13 వచనాలు చదవండి, పెద్దవాళ్ళు చదవండి. కాబట్టి నీవు అది నిత్యమైన యాజక నిబంధన అతనికి అతని సంతానమునకు కలిగియుండును. ఏలానగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రస్తుతింతుము చేసెను. ఒక్క నిమిషం చాలు. ఏ విషయంలో ఇతను ఆసక్తి కలిగి ఉన్నాడట? ఏమండి, వాక్యం చూడండి కొంచెం. ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు? ఏమన్నారంట్రా? ఉన్నారు అసలు ఈ లోకంలో? ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు? దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, ఈ లోకము విషయంలో ఆసక్తి కాదు, ఈ లోకములో ఉన్నటువంటి సమస్యల విషయంలో ఆసక్తి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి సాంప్రదాయ విషయంలో ఆసక్తి కాదు, ఈ లోక సంబంధమైనటువంటి అనేక రకములైన పనుల్లో ఆసక్తి తనలో లేదు. తనకు ఉన్న ఆసక్తి దేనిపైన ఉందంటే దేవుని యందు ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యందు ప్రియులారా ఎలాంటి ఆసక్తి కలిగి ఉన్నాడు అంటే ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధిలో ప్రభువును గణపరచాలి. ఏమండి, ఆసక్తి మనకు మొదటిగా దేనిపైన ఉండాలి? దేవుని పైన ఉండాలి. దేవుని పైన మన ఆసక్తి ఉన్నప్పుడు ఇక ఏమి కూడా మన దరికి రాలేవు. యోబు ఎవరి పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఎక్కువగా? ఎవరి పట్ల ఎక్కువ ఆసక్తి కలిగి ఉన్నాడు? దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. యోబు ప్రియులారా గమనించండి, దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుణ్ణి ఆరాధించడములో, దేవుణ్ణి ప్రార్థించడములో, దేవుని సన్నిధిలో ప్రియులారా గమనించండి, విజ్ఞాపనలు చేయ విషయంలో తాను ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. అలాంటి ఆసక్తి తాను కలిగి ఉన్నాడు కనుకనే ఎవరి చేత ప్రియులారా గమనించండి సాక్ష్యము పొందుతున్నాడు. అతను ఎవరి చేత సాక్ష్యం పొందాడు? దేవుని చేత సాక్ష్యము పొందుతూ ఉన్నాడు. ఊజు దేశమంతటిలోనే, ఎక్కడండి? ఒక గ్రామంలో చెప్తున్నాడా? ఒక గ్రామంలో చెప్తున్నాడా? ఊజు దేశమంతటిలోనే ఇలాంటి యథార్థవంతుణ్ణి, న్యాయవంతుణ్ణి, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడాలా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని నేను ఎక్కడ చూడాలా. ప్రియులారా గమనించండి, ఎందుకు తను ఆ సాక్ష్యం పొందుకున్నాడంటే తాను మొదటి స్థానము ఎవరికి ఇచ్చాడు? దేవునికే ఇచ్చాడు. మొదటి స్థానము దేవునికి ఇచ్చాడు కనుక ప్రియులారా దేవుని యందు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని యందు అంత ఆసక్తి కలిగి ఉన్నాడు. ప్రియులారా గమనించండి, అందుకే దేవుని చేత సాక్ష్యము పొందుతూ ఉన్నాడు. దేవుని చేత ఏం పొందుకున్నాడు? సాక్ష్యం పొందుకున్నాడు. అలాంటి యథార్థవంతుడు కానీ, న్యాయవంతుడు కానీ, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తిని కానీ ఈ దేశమంతటిలో నేను ఇంకా ఎవరిని చూడలా. దేశంలోనే అంటున్నాడు, ఒక గ్రామములో కాదు, ఒక పట్టణములో కాదు. ప్రియులారా గమనించండి, తాను చెప్తూ ఉన్న ఆయన గురించి దేవుడు చెప్తున్నటువంటి సాక్ష్యం వింటే ఆ ఊజు దేశమంతటిలో. ఏమండి, మనకు ఆ సాక్ష్యం కలిగి జీవిస్తున్నామా? ఆ సాక్ష్యం కలిగి మనము ముందుకు వెళుతున్నామా? దేశం దాకా వద్దులేండి, రాష్ట్రం తీసుకున్నా, రాష్ట్రం దాకా కాదన్నా ఒక జిల్లా లెవెల్లో తీసుకున్నా, ఏమండి కొన్ని జిల్లా కూడా కాదు, ఒక గ్రామంలోనే తీసుకుంటే, గ్రామంలోనైనా ఎలాంటి నీతిమంతుడు, ఎలాంటి యథార్థవంతుడు, ఎలాంటి మంచివాడు, ఎలాంటి దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు అనేటటువంటి సాక్ష్యము మనం పొందుతున్నామా? ప్రియులారా, దేవుని సన్నిధికి కేవలం వచ్చాము పోయామంటే కాదు, ఆసక్తి ఉండాల. దేవుని యందు మనకు ఏముండాలి?
ఏముండాలి? ఆసక్తి ఉండాలి. మొదటిగా నేను వెళ్ళి నా దేవుని దీవెనలు పొందుకోవాలనేటటువంటి ఆసక్తి ఉండాలి. ప్రియులారా, ఇక్కడ చూస్తున్నాము ఇతను దేని యందు ఆసక్తి కలిగి ఉన్నాడంటే దేవుని యందు ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు అనే విషయము మనం చూస్తూ ఉన్నాం. నేను త్వరగా ముందుకు వెళ్ళిపోతాను. కీర్తనల గ్రంథం 69వ అధ్యాయమును మనం చూసినట్టుగైతే, కీర్తనల గ్రంథం 69వ అధ్యాయము. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి అనా 9వ వచనం. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించచ్చు ఉన్నది. ఈయనకి దేని పట్ల ఉందంట ఆసక్తి? దేని పట్ల? ఇంటి. ఏ ఇల్లు? మన ఇంటిని గురించి మనకు ఆసక్తి, లేదా పక్క వాళ్ళ ఇంటి గురించి మనకు ఆసక్తి. ఎవరి ఇల్లు అంటే ఇక్కడ కనపడుతుంది? దేవుని ఇల్లు. దేవుని మందిరం పట్ల తను ప్రత్యేకమైనటువంటి ఆసక్తి కలిగి ఉన్నాడు. దేవుని మందిరము పట్ల ప్రియులారా ఆసక్తి కలిగి ఎప్పుడు నేను నా దేవుని మందిరమునకు వెలుదునా అనేటటువంటి ఆలోచన తను కలిగి ఉన్నటువంటి విషయము మనకు కనబడడం మనము చూస్తూ ఉన్నామండి. ప్రియులారా గమనించండి, మొదటిగా దేవుని పట్ల ఆసక్తి కలిగి ఉండాలి. ఆయన మందిరము పట్ల ఆసక్తి కలిగిన వారముగా మనము ఉండాలి అనేటటువంటి విషయము దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడము మనము చూస్తూ ఉన్నాము. ప్రియులారా గమనించండి, ఆయన వాక్యం చేత మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. 26వ అధ్యాయము 8వ వచనం, కీర్తనల గ్రంథమే. యెహోవా, నీ నివాస మందిరమును నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచూ ఉన్నాను. దేని ప్రేమిస్తున్నాడండి? ఏమ్మా, దేని ప్రేమిస్తున్నాడు? దేవుని నివాసమును, ఆయన తేజో మహిమ నిలుచు స్థలమును ప్రేమించుచూ ఉన్నాను. దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిలో ఆయన నివాసమును, ఆయన తేజో మహిమ నిలిచే స్థలమును ప్రేమించే వ్యక్తిగా ఉంటారు. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాము. ఆయన నివసించే ఈ నివాస మందిరమును చూడాలని, ఆయన నివసించే ఈ నివాసమును, ఆ యొక్క తేజో మహిమ నిలిచేటటువంటి ఈ స్థలమును చూడాలని, దానిని ప్రేమించుచూ ఉన్నాను అనేటటువంటి విషయము మనకు తెలియపరచడం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన మందిరమును చూడాలని ఆశపడుతూ ఉన్నాడు? మనము గత బుధవారము చూసుకున్నాం అనుకుంటాను. దినవృత్తాంతముల గ్రంథములో 7వ అధ్యాయము మనం గమనిస్తే ప్రియులారా, అక్కడ మనకు తెలియపరచడము మనము చూసాం. దినవృత్తాంతముల గ్రంథము మొదటి గ్రంథం 7వ అధ్యాయం. దినవృత్తాంతముల గ్రంథం ఈ స్థలమందు చేయబడు ప్రార్థన ఆ, ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును. నా కనుదృష్టి నిలుచును. చాలు. ఏం నిలుచుంది? నా కనుదృష్టి నిలుచును. దేవుని మందిరాన్ని ఎందుకు ప్రేమిస్తూ ఉన్నారంటే, దేవుని మందిరమునకు ఎందుకు వస్తూ ఉన్నారంటే ప్రియులారా, ఆయన సన్నిధిలో నిలబడి చేసే ప్రార్థన పైన, ఆయన సన్నిధిలో మోకరించి చేసే ప్రార్థన పైన ఆయన కనుదృష్టి ఉంచి, ప్రియులారా గమనించండి, అక్కడ చేసే ప్రార్థన ఆయన ఆలకించి ఆ ప్రార్థనకు జవాబు అనుగ్రహించే దేవుడని ప్రియులారా అక్కడికి వెళ్ళడానికి జనులు ఎంతో ఆశతో పరుగులు పెడుతూ ఉన్నారు. జనులు ఎంతో ఆశతో పరుగులు పెడుతూ ఉన్నారు. ప్రియులారా గమనించండి. అందుకే
దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం చూస్తున్నాం. ఆ నివాస స్థలములను ప్రియులారా గమనించండి. అక్కడ చేసే ప్రతి ఒక్క ప్రార్థనను ఆయన ప్రియులారా అక్కడ చేసే ప్రతి ఒక్క ప్రార్థనను ఆలకించి దానికి ప్రత్యుత్తరం ఇస్తానని ఈ యొక్క 6వ అధ్యాయము దినవృత్తాంతముల 2వ గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనములో 39వ వచనములో మనకు తెలియపరచడం చూస్తున్నాం. ఒకసారి చదవండి. నీ నివాస స్థలమైన ఆకాశం నుండి నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యమును నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదువుగాక. చదవనా. నా దేవా ఈ స్థలమందు చేయబడు విన్నపము మీద నీ కనుదృష్టి ఉంచుదువుగాక. నీ చెవులు దానిని ఆలకించునుగాక. నా దేవా యెహోవా బలమునకు ఆధారమగు నీ మందసమును దృష్టించి లెమ్ము. నీ విశ్రాంతి స్థలమందు ప్రవేశించుము. దేవా యెహోవా నీ యాజకులు రక్షణ ధరించుకొందురుగాక. నీ భక్తులు నీ మేలును బట్టి సంతోషింతురుగాక. దేవా యెహోవా నీవు నీ చేత అభిషేకము నొందిన వానికి పరాముకుడవై ఉండకము. నీవు నీ భక్తుడైన దావీదునకు వాగ్దానము చేసిన కృపలను జ్ఞాపకము చేసుకున్నాము. ప్రియులారా, ఇక్కడ చేసే ప్రార్థన పైన ఇక్కడ చేసే దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఆయన సన్నిధిలో మనం ఉండి ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో మనము నిలుచుండి, ఆయన మందిరంలో మన మనసు త్రిప్పుకొని అక్కడ నిలుచుండి ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి దేవుడు ఆ ప్రార్థన వింటాను అంటున్నాడు. ప్రియులారా, మనం ప్రార్థన చేయడానికి ఎక్కడెక్కడికో పరుగులు పెడుతుంటాము కదా. ఈ స్థలముందు చేయబడు ప్రార్థన మీద ఏముంటుంది? కనుదృష్టి ఉంటుంది. ప్రియులారా, మనం గత వారం చూసుకున్నాం. ఎక్కడనో వెళ్ళి ప్రార్థన చేస్తే అది దేవునికి మనం అనుకుంటాం, పరుగులు పెడతాం. కొంతమంది ఒక ఆచారంలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. క్రైస్తవులు కూడా ఈరోజు గమనిస్తే, దేవుడు నీ కొరకు ఒక మందిరాన్ని ఏర్పాటు చేశాడు కదా, నీ కొరకు ఒక సేవకుని ఏర్పాటు చేశాడు కదా. ప్రియులారా, మీ కొరకు ప్రత్యేకంగా ఈ మందిరము ఏర్పాటు చేయబడితే ఎక్కడనో అద్భుతము జరుగుతుందని అక్కడికి మనము పరుగులు పెడతాం. ఎక్కడనో ఆశీర్వాదం వస్తుందని అక్కడికి మనము పరుగులు పెడతాం. ప్రియులారా, సొలొమోను కట్టించినటువంటి ఈ మందిరము పైన ఏం నిలుచింది? దేవుని కనుదృష్టి ఉంది. ఆ స్థలమందు చేయబడు ప్రార్థన పైన ఆయన చెవులు ఉంచాడు. ఏమండి, మనం ఇక్కడ కాదనుకొని పరుగులు పెడుతూ ఉన్నామంటే, ఇక్కడ కాదనుకొని ఇంకెక్కడికో పోతూ ఉన్నామంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి మందిరమును నువ్వేం చేయట్లేదు? ప్రేమించట్లేదు. నీ కొరకు ఏర్పాటు చేయబడిన మందిరమును నువ్వు ప్రేమించట్లా. నీ కొరకు ఉన్నటువంటి సంఘమును నువ్వు ప్రేమించట్లా. ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నామంటే ఎక్కడనో అద్భుతం జరుగుతుంది, ఎక్కడనో ఆశీర్వాదం జరుగుతుంది, ఎక్కడనో దీవెన వస్తుంది. ఆ స్థలములో ఉంది, ఆ మందిరములో ఉంది, ఈ మందిరములో ఉందని నువ్వు పరుగులు పెడుతూ ఉన్నావంటే ప్రియులారా గమనించండి, దేవుని పట్ల ఆసక్తితో నువ్వు వెళ్ళట్లేదు.
దేవుణ్ణి వెతకాలన్న ఆసక్తి కానీ ఆశ కానీ నీలో లేదు. నీకు ఉన్న కోరిక ప్రియులారా, నీలో ఉన్నటువంటి ఆ బలహీనత ఏమిటంటే ఆశీర్వాదాల కొరకు మాత్రమే నువ్వు పరుగులు పెడుతున్నావు. దేవుణ్ణి వెతకాలన్న ఆలోచనతో నువ్వు పరుగులు పెట్టట్లేదు. దేవుని సన్నిధిని వెతకాలన్న ఆలోచనతో నువ్వు పరుగులు పెట్టట్లా. నువ్వు దేని కొరకు పరుగులు పెడుతూ ఉన్నావంటే ఆశీర్వాదాల కొరకు, అద్భుతాల కొరకు, ఆశ్చర్యాల కార్యాల కొరకు మాత్రమే నువ్వు పరుగులు పెడుతున్నావు. ప్రియులరా, దేవుని మందిరమును మనం ప్రేమించినప్పుడు ఆ మందిరములో మనకు కొన్ని అవకాశాలు ఉంటాయి. మనకు ఏర్పాటు చేసినటువంటి మందిరములో ప్రియులారా గమనించండి, మనం మోకరించగలిగితే, మనం ఆ ప్రభువు సన్నిధిని ప్రేమించగలిగితే ప్రియులారా గమనించండి, ఆయన సన్నిధిని మనము ఇష్టపడి ఆయన సన్నిధికి వచ్చినట్టుగా అయితే దేవుని సన్నిధిలో జరిగే ప్రతి కార్యక్రమంలో నువ్వు ఆసక్తితో పాలు పొందగలుగుతావు. ఎందుకు వేరే మందిరాలకు వెళుతున్నావు అంటే నీ ఇంటిని, నీ సంఘమును నువ్వు ప్రేమించట్లేదు. నీ ఇంటిని, నీ సంఘమును నువ్వు ప్రేమించట్లేదు. దావీదు దేన్ని ప్రేమించాడంట? దేన్ని ప్రేమించాడు దావీదు? దేవుని యొక్క నివాస స్థలమును ప్రేమించాడు. ప్రియులారా, ఈ స్థలములో ఏముందండి? ఈ స్థలములో దేవుని నివాసం ఉందా? ఈ స్థలములో ప్రియులారా గమనించండి, చేయబడు ప్రార్థన పైన దేవుడు ఆలకిస్తాడా? ఆ నమ్మకం నీకుంటే వేరే దగ్గరికి నువ్వు పరుగులు పెట్టవు. నువ్వు నీకు సమీపంలో ఉన్నటువంటి మందిరమును, నీ సమీపంగా ఉన్నటువంటి నీ సంఘమును, సంఘ బిడ్డలను నువ్వు ప్రేమించకుండగా నువ్వు ఎక్కడికో పరుగులు పెడుతూ ఉన్నావంటే ప్రియులారా, ఇది దేవునికి అనుకూలమైనది కాదు. దేవునికి అనుకూలమైనది కాదు. మందిరమును ప్రేమించాలి. దావీదు ఏమన్నాడు అన్నమాట? దావీదు ఏమంటున్నాడండి? ఎనిమిదవ వచనం చదవండి, 26వ అధ్యాయము, కీర్తనల గ్రంథం. యెహోవా నీ నివాస మందిరమును, నీ నివాస మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను. దేన్ని ప్రేమిస్తున్నాడు? నీ మందిరమును, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేను ప్రేమించుచు ఉన్నాను. ప్రియులారా, దేవుని పట్ల ఆసక్తి ఉండాలి, మందిరము పట్ల ఆసక్తి ఉండాలి. మందిరములో ఉండే పనుల విషయంలో కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. మందిరంలో జరిగే పనుల విషయంలో కూడా మనము ఆసక్తి కలిగి ఉండాలి. ఇంకా దేని విషయంలో ఆసక్తి కలిగి ఉండాలి ప్రియులారా గమనించండి. అపోస్తల కార్యమును మనం చూసినట్టుగైతే, అపోస్తల కార్యము 17వ అధ్యాయము, అపోస్తల కార్యం 17వ అధ్యాయము 10వ వచనం నుంచి చదవండి. వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరయాకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయ్యుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు వీరు? దేని పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు? వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ప్రియులారా గమనించండి, ఈ దశలోనికలో ప్రియులారా మనం గమనించినట్లయితే దశలోనికలో ఉన్న వారి కంటే కూడా వీరు గనులై ఉన్నారు. వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. వాక్యమును నెమరు వేసుకునే వారిగా వీరు ఉన్నారు. వాక్యమును నెమరు వేసుకునే వారిగా వీరు ఉన్నారు అనేటటువంటి విషయం మనకు తెలియపరచడం మనము చూస్తూ ఉన్నాం. ప్రియులారా గమనించండి, ఆసక్తి
మనం ఏ విషయంలో కలిగి ఉంటున్నామో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని పట్ల ఆసక్తి ఉంటుందా? దేవుని మందిరము పట్ల ఆసక్తి ఉంటుందా? వాక్యము పట్ల మనకు ఆసక్తి ఉంటుందా? ఈ ఆసక్తి, ఈ మూడిటి విషయంలో ఆసక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తి ప్రియులారా గమనించండి, దేవుని నుంచి ఎప్పుడు కూడా దూరముగా వెళ్ళడం. ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఎప్పుడు కూడా తన ఆలోచన ఉండదు. ఈ లోక సంబంధమైనటువంటి పైన ఆలోచన ఉండదు. ప్రియులారా, దేవుని వాక్యం చేత మనకు తెలియపరుస్తున్నాడు. వాక్యము చదువుతున్నాం, చదివిన తర్వాత, విన్న తర్వాత మనం దాన్ని ఏమి చేయాలి? ఏమి చేయాలి? ఏం చేయాలమ్మా? వాక్యము చదువుతున్నాం, వింటున్నాం, విన్న తర్వాత, చదివిన తర్వాత ఏం చేయాలి? ఇంటి ముందు ఏ ఎద్దో ఆవో ఉండింటది కదా, అది పొద్దంతా మనం బయటికి తీసుకెళ్ళినప్పుడు అది చక్కగా గడ్డి మేస్తుంది. మేసిన తర్వాత ప్రియులారా, దాన్ని తీసుకొచ్చి ఒక దగ్గర కట్టేసినాక అది చక్కగా పడుకొని ఏం చేస్తుంది? తిన్నటువంటి ఆ గడ్డిని, ఆ ఆహారాన్ని ఏం చేస్తుంది? అది నెమరు వేస్తుంది. వినే వాక్యమును కూడా, చదివే వాక్యమును కూడా మనం ఏం చేయాలి? నెమరు వేసుకోవాలి. వీళ్ళు ప్రియులారా గమనించండి, ఈ దెసలోనికలో ఉన్న వారి కంటే కూడా గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. తిరిగి ప్రియులారా గమనించండి, ఆ వాక్యమును వీరు నెమరు వేస్తూ ఉన్నారు, పరిశీలన చేస్తూ ఉన్నారు. ప్రియులారా, ఆ వాక్యము పట్ల శ్రద్ధ కలిగిన వ్యక్తులుగా వీరు ఉన్నారు. ఈ ఆవు ఎప్పుడైతే నెమరు వేస్తాదో ఆ తిన్నటువంటి ఆహారము తనకి జీర్ణము అవుతుంది. తిన్నటువంటి ఆహారం ఏమవుతుంది? జీర్ణం అవుతుంది. జీర్ణం కాకుండా దానికి ప్రియులారా గమనించండి, బలము రాదు. జీర్ణం కాకుంటే ఏమవుతుంది తిరిగి? ఇప్పుడు మనము చక్కగా బిర్యానీ వండుకొని తిన్నాము. చికెన్ బిర్యానో, మటన్ బిర్యానో చక్కగా వండుకొని తిన్నాం. వండుకొని తిన్న తర్వాత ప్రియులారా, వారికి ఒకవేళ ఆ బిర్యానీ జీర్ణం కాలేదనుకో, ఏమవుతుంది? అప్పుడు ఏమవుతుందండి? రిటర్న్ బయటికే వస్తుంది. అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళితే ఏం చెప్తాడు అతను? రాత్రి ఏం తిన్నావు, లేదా ఉదయం ఏం తిన్నావు, నువ్వు తిన్నది నీకు జీర్ణము కాల. ఇక వేరే ఏది చెప్పడు. ఫస్ట్ వచ్చేది తిన్నది నీకు జీర్ణం కాల, నీ శరీరానికి అది పట్టలా అనేటటువంటి విషయం తాను చెబుతూ ఉంటాడు. వాక్యము కూడా మనకు ప్రియులారా గమనించండి, విన్న వాక్యమును కానీ, చదివిన వాక్యమును కానీ మనం నెమరు వేసుకున్నప్పుడు అది మనకు జీర్ణమవుతుంది. ఆ వాక్యానుసారంగా మనం జీవించడానికి అవకాశము ఉంటుంది. నెమరు వేయకుండా చాలామంది ఏంటంటే ప్రియులారా గమనించండి, ఇక్కడికి వస్తాము, వింటాము, చదువుతాం, తిరిగి దీన్ని తీసుకెళ్ళి ఏ సెల్ఫ్లోనో ఏ కబోర్డ్లోనో శుభ్రంగా ఏం చేస్తాం? దాన్ని ఏం చేస్తాము? చెప్పండి, ఏం చేస్తాం? ఎవరు చెప్తుండ్రు? శుభ్రంగా ఏ సెల్ఫ్లోనో ఏ కబోర్డ్లోనో పెట్టేసి మళ్ళీ ఎప్పుడు వెతుకుతాం దాన్ని అంటే, మళ్ళీ చర్చికి రావాలనుకున్నప్పుడు అప్పుడు దాంట్లో నుంచి తీసి ఆ పైన పడ్డంత దుమ్మంతా దులిపేసి అప్పుడు దాన్ని తిరిగి మళ్ళీ ఎక్కడికి చేస్తాం? మళ్ళీ ఇక్కడికి వచ్చినాకనే ఓపెన్ అవుతుంది. ఎక్కడికి వచ్చినాక?
ఎక్కడికి వచ్చినాక? చర్చికి వచ్చినాకనే. మళ్ళీ ఇంటి దగ్గర ఓపెన్ కాదు, మళ్ళీ ఇంటి దగ్గర ఓపెన్ కాదు. ప్రియులారా గమనించండి, వాక్యం పట్ల ఆసక్తి ఉన్నవాళ్ళు, వాక్యము చేత మనతో దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు అది వినటు మట్టికే కాదు, చదువుట మట్టికే కాదు, కానీ ప్రతి దినము ప్రియులారా మీరు లేఖనములను ఏం చేస్తున్నారంటండి? ఏం చేస్తున్నారు? చదవండి అన్న. 11వ వచనం. ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి. ఎన్ని రోజులండి? ఆదివారం తీస్తే మళ్ళీ ఆదివారం కదా. ఇంకొందరు ఉంటారు మహానుభావులు, వీరెలా ఉంటారో తెలుసా? పాపం కొందరు ఆదివారం తీసే వాళ్ళని ఉంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఏ బల్లారాధనకు బైబిల్ తీస్తే మళ్ళీ బల్లారాధన వరకు అది అక్కడే, మళ్ళీ బల్లారాధన రావాలా. ఇంకొందరు ఉంటారు పండగకు తీస్తే మళ్ళీ పండగకు తీస్తే, ఇప్పుడు ఈస్టర్ ఉంది, కొందరు ఈస్టర్ వచ్చే వాళ్ళు ఉంటారు. వీళ్ళెవరు? ఏ క్రైస్తవులు వీళ్ళు? ఏ క్రైస్తవులు? పండగ క్రైస్తవులు, పండగ క్రైస్తవులు వీళ్ళు. దేవునికి బిడ్డలు కాదు, దేవుని యందు మరి ఆసక్తి కలిగిన వారు కాదు, దేవుని మందిరమందు ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు, దేవుని వాక్యమందు ఆసక్తి కలిగిన వాళ్ళు కాదు. వీరు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారంటే పండగ యందు ఆసక్తి కలిగి ఉన్నారు. ఆ రోజు ప్రియులారా శుభ్రంగా రెడీ అయ్యి ఇంట్లో ఉన్న ఆ బైబిల్ను తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చినా కూడా తెరవరు వీరు. ఇక్కడికి వచ్చినాక కూడా, ఎక్కడికి వచ్చినాక ఇక్కడికి వచ్చి కూడా తెరవరు. మళ్ళీ ఎట్లా తీసుకొస్తారు అట్లాగే ఆ జిబ్బు కూడా ఓపెన్ చేయకుండా, ఈ బైబిల్కు ఉన్నటువంటి ఈ జిబ్బును లేదా బైబిల్ను అసలు ఓపెన్ చేయకుండా తిరిగి తీసుకెళ్ళి అదే భద్రంగా మళ్ళీ అక్కడే పెడతారు. మళ్ళీ ఎప్పుడు తీసుకొస్తారు? మళ్ళీ దాన్ని ఎప్పుడు తీస్తారు వీళ్ళంటే 12వ నెలలు మనకేమొస్తుంది? క్రిస్మస్. మళ్ళీ క్రిస్మస్ రోజు మళ్ళీ ఆ బైబిల్ని తీసుకొస్తారు. వీళ్ళలో దేని పట్ల ఆసక్తి లేదంటే, మొదటిగా దేవుని పట్ల ఆసక్తి లేదు, మందిరము పట్ల ఆసక్తి లేదు, వాక్యము పట్ల కూడా ఆసక్తి లేదు. కానీ వీరు గనులై ఉన్నారని తెలియపరుస్తున్నారు. వీరు ఎందుకు ఇంత గనులుగా ఉన్నారు? దెసలోనికలో ఉన్న సంఘముల కంటే కూడా వీరు గనులుగా ఉన్నారని ఎందుకు ఎంచబడుతూ ఉన్నారంటే, వీరు వాక్యము పట్ల ఆసక్తి కలిగి ఉన్నారు. ఈ వాక్యమును ప్రతి దినము కూడా చదువుతూ ఉన్నారు. చదివినటువంటి ఈ వాక్యమును నెమరు వేసుకుంటూ ఉన్నారు. ఈ నెమరు వేసుకున్నటువంటి ఈ వాక్యం పట్ల తమ జీవితమును మలుచుకుంటూ ఉన్నారు. తమ జీవితములను సరిదిద్దుకుంటూ ఉన్నారు. తమలో ఉన్నటువంటి దోషమును తొలగించుకుంటూ ఉన్నారు. వాక్యము చేత దేవుడు ఏది గద్దించినా ఆ గద్దింపుకు లోబడి నాలో ఉన్న పాపమును నేను తీసివేసుకుంటున్నాను ప్రభు అంటూ ప్రభు దగ్గర వారు విన్నపించుకుంటున్నారు. ప్రియులారా గమనించండి, వీరు ప్రతిదినం ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? లేఖనములను పరిశోధించుచు వచ్చారు. పరిశోధించుచు వచ్చారు. ప్రతి దినము కూడా ఈ పరిశుద్ధ గ్రంథమును మనము చదివేవారముగా ఉండాలి. ప్రతి దినము కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన సన్నిధిలో ప్రార్థించే వారముగా ఉండాలి. ఆయన సన్నిధిలో మోకరించి, ప్రభువా ఈరోజు నాతో నువ్వు మాట్లాడు, నాలో దాగి ఉన్నటువంటి పాపం ఏంటో అది నాకు ఎత్తి చూపించు ప్రభువా, ఇదిగోనైనా నీ కృప చూపించి నన్ను సరిచేయి, నాలో ఉన్నటువంటి ఈ యొక్క భయంకరమైనటువంటి అపవాదికి సంబంధించిన లక్షణాలు నాలో ఏవైనా ఉంటే వాటిని తొలగించు, వాటిని తొలగించు అని ప్రభు సన్నిధిలో
ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ప్రియులరా, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తూ ఉన్నాం. ఇది కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 9వ అధ్యాయం మనం చూసినట్టుగైతే మొదటి 2 వచనాలు మనకు కనబడుతుంది. చదవండి. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయ సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మను గూర్చి మాసిదోనియ వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. చాలు. మీరు ఆసక్తిని చూసి అనేకులు ఏం చేయబడ్డారు? ప్రేరేపించబడ్డారు. వీళ్ళు దేని యందు ఆసక్తి కలిగి ఉన్నారు? ప్రియులారా, గమనించండి. మొదటిగా దేని యందు ఆసక్తి కలిగి ఉండాలి? దేవుని యందు ఆసక్తి కలిగి ఉండాలి. రెండవదిగా ఆయన మందిరమునందు ఆసక్తి కలిగి ఉండాలి. మూడవదిగా వాక్యమందు ఆసక్తి కలిగి ఉండాలి. నాలుగవదిగా వీళ్ళు ఉన్నటువంటి ఆసక్తి ఏమిటి అంటే దేవుని సన్నిధికి ఇచ్చుటలో బహు ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. ఏమిటి వీరిలో ఉన్న ఆసక్తి అంటే దేవుని సన్నిధిని ప్రేమించిన వారు, దేవుని మందిరంను ప్రేమించిన వారు, దేవునిని ప్రేమించిన వారు, దేవుని వాక్యమును ప్రేమించిన వారు, ఆ వాక్యమునకు లోబడిన వారు, దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క పరిచర్యలో కొన్ని అవసరతలు ఉన్నాయి. ఆ అవసరతలు తీర్చడానికి కొంత డబ్బు అవసరము, కొంత ధనము అవసరము. కనుక వీటిని ఇచ్చుట విషయంలో వీరు బహు ఆసక్తి కలిగిన వ్యక్తులుగా ఉన్నారు. దేవుని యొక్క పరిచర్య ముందుకు వెళ్ళాలంటే, దేవుని యొక్క సత్య సువార్త అనేకుల మధ్యలో ప్రచురించబడాలంటే, అనేకుల మధ్యలో ఈ సువార్త వినిపించబడాలంటే మరి ఊరికేనే కాదు, దీనికి కొంత ధనము ఖర్చు అవుతుంది. కనుక ఈ ధనము మేమే ఇవ్వాలి, నా చేతి నుంచి ఇవ్వాలనేటువంటి ఆసక్తి వీరిలో కనబడుతూ ఉంది. వీరిలో ఏం కనబడుతుంది? ఆసక్తి కనబడుతుంది. ప్రియులారా, గమనించండి. మీ మనసు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. దేని విషయంలో సిద్ధంగా ఉన్నారు? కానుక ఇచ్చే విషయంలో వారు సిద్ధంగా ఉన్నారు. ఈ కానుక ఇయ్యడంలో వారు ముందంజ వేస్తూ ఉన్నారు. ప్రియులారా, గమనించండి. కానుక వేయడం అంటే 10 రూపాయలు తీసుకొచ్చేయడం కాదు. ఏమండి? కానుక వేయడం అంటే ఎంత వేయాలి? మనలకు టక్కున ఒక వాక్యం గుర్తుకొస్తుంది. ఏమిటి గుర్తుకొచ్చేదంటే, ఆమె 2 కాసులు వేసింది కదా సార్, 2 కాసులు వేసినామని ప్రత్యేకంగా దీవించబడ్డది అనే ఆలోచన మనకు టక్కున గుర్తుకొస్తుంది. 2 కాసులు వేసింది ఆమె. కానీ ప్రియులరా, ఆమె దగ్గర ఉన్న దాంట్లో అంతా తీసి వేసింది. కొంత దాచుకొని కొంత వేద్దామన్న ఆలోచన తనలో లేదు. ఆమె ప్రత్యేకంగా ఎందుకు గుర్తించబడ్డాది అంటే, ప్రియులారా గమనించండి, ఆమె ప్రత్యేకంగా ఎందుకు దేవుని దృష్టిలో పడ్డాది, ప్రభు దృష్టిలో పడ్డాదంటే తన దగ్గర ఉన్నదంతా తీసి వేసింది. ఉన్నదంతా తీసేసిందా, కొంత వేసిందా? ఉన్నదంతా తీసివేసింది. ప్రియులారా, మనం చూస్తున్నాం మన మధ్యలో దేవుని మందిరానికి సంబంధించి కొన్ని పనులు మన మధ్యలో ఉన్నాయి. ఏమండి? కొన్ని పనులు మన మధ్యలో ఉన్నాయి. గత వారం రాత్రి ప్రార్థనలో నేను జ్ఞాపకం చేశాను. మొదటి ప్రాముఖ్యమైనటువంటి పని ఏముంది మన మందిరానికి సంబంధించి? ఏముంది? ప్రాముఖ్యమైన పని ఏమిటి?
ఈ విషయం చెప్తే మేమెక్కడ డబ్బులు వేయలేవు, నువ్వేంటి సార్ గట్ట అడుగుతున్నావు కదా. ఈ విషయం మా నోటి నుంచి వస్తే మేము డబ్బులు వేయమంటాం, అందుకే మేము నోట్లకి వెళ్ళి మాట వెళ్ళకొని ఉంటే బాగుంటుంది అని మీరు అందరూ సైలెంట్ అయిపోయారు. ఏమిటి మొదటి ప్రాముఖ్యమైన పని? వర్షం వస్తే మందిరం మొత్తం ఏ పరిస్థితి ఉంటుందో మీరు చూస్తున్నారు. ఏమండి, వర్షం వస్తే ఏ రీతిగా సమస్యల్లో ఉంటుందో మందిరం మీరు చూస్తూ ఉంటున్నారు. ఏమండి, ఈ మందిరం పెయింట్ వేయించాలంటే, మందిరానికి పనులు చేయించాలంటే, మనం ఇంట్లో దేవుడు మనకిచ్చిన ధనాన్ని మనం ఇంట్లో దొంగిలించి పెట్టుకుంటే పనులు జరుగుతాయా? జరగవు. ప్రియులారా గమనించండి, దశమ భాగం ఇవ్వమని దేవుని వాక్యం చేత మనకు తెలియపరిచాడు. ఏమి ఇవ్వాలి? దశమ భాగం ఇవ్వమని వాక్యం చేత మనకు తెలియపరిచాడు. దశమ భాగం అన్న దాంట్లో ఎంత అండి? దశమ భాగము ఎంతండి? 10వ వంతు. 10వ వంతు అన్నప్పుడు 5వ వంతన్న ఇస్తున్నామా? 5వ వంతన్న ఇస్తున్నామా? ఎలా మందిరం బాగుపడుతుంది? ఎలా మందిరం పనులు జరుగుతాయి? ఏమండి అని చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. ఇదో ఆ పని చెయ్యి, ఇదో ఈ పని చెయ్యి, ఇది తీసుకురా, అది తీసుకురా, ఎన్నో చెప్తాం. అవన్నీ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలి. డబ్బు లేనిది ఏ పని కూడా జరగదు. డబ్బు లేనిది ఏమన్నా జరుగుతుందండి? షాప్కి వెళ్ళి ఒక 10 రూపాయల చాక్లెట్ కొన్నామనుకో, ఫస్ట్ ఏమడుగుతాడు షాప్ అతను? ఫస్ట్ 10 రూపాయలు ఆడపెట్టి చాక్లెట్ తీసుకొని వెళ్ళు. ఏమండి, మందిరానికి పనులు ఉన్నాయి, దీనికి కొన్ని అవసరతలు ఉన్నాయి ప్రియులారా, కొంత మెటీరియల్ అవసరత ఉంది ప్రియులారా. గమనించండి, మరి ఇవన్నీ చేయాలంటే ఏం కావాలి? డబ్బు కావాలంటే మనం ఇంట్లో కూర్చొని డబ్బు కావాలని జపం చేస్తే వస్తుందండి? ఏం చేయాలి? గుప్పిలి విప్పాలి. ప్రియులారా గమనించండి, దేవుని సన్నిధికి ఇవ్వాల్సినటువంటి దశమ భాగమును నువ్వు నీ గుప్పిలి విచ్చినప్పుడు, ఇదిగో నువ్వు నీ చేతిలో ఉన్నటువంటి దానిని, ఆ ధనమును దేవుని సన్నిధికి ఇచ్చినప్పుడు, దానిని ఇచ్చి దేవుని నేను శోధిస్తే ఆకాశ వాక్యాలను ఇప్పి ఆయన నేను దీవిస్తానని, నువ్వు ఆశీర్వదిస్తానని ఆయన యొక్క అద్భుతమైనటువంటి వాగ్దానము చేశాడు. ఎందుకు మనం దీవించబడలేకపోతున్నాం? ఎందుకు మనం ఆశీర్వదించబడలేకపోతున్నాం అంటే మనం ఇచ్చే దాంట్లో వెనతిస్తూ ఉన్నాం. ఎందుకు మనం ప్రియులారా ఎందుకు ఇవ్వలేకపోతున్నామంటే మా దగ్గర లేదనే మాట అంటున్నాము. కానీ ప్రియులారా, ఆ బీద విధవరాలు ఆ మాట అనలేదు. ఆమె తన దగ్గర ఉన్నది మొత్తం తీసివేసింది. ఆమె దేవునితో గొప్ప సాక్ష్యం పొందుతూ ఉంది. ఆమె అన్నది ఆ మాట, నా దగ్గర లేదు ప్రభువా, నేను వేయలేను ప్రభువా అన్నదండి? అనలా. ఉన్నది మొత్తం తీసివేసింది. 2 కాసులే ఉన్నాయి, ఆ 2 కాసులే తిరిగి దేవుని సమర్పించింది. ప్రియులారా గమనించండి, ఎంతోగానో ఆమె మంచి సాక్ష్యం పొందుతూ ఉంది, దీవించబడుతూ ఉంది. సారేపాతు విధవరాల గురించి మనందరికీ బాగా తెలుసు. ఏమండి, అక్కడ వచ్చిన కరువు సమయంలో ఏముంది ఆమె దగ్గర? ఏముంది? మా పిల్లలు పాడతారు పాట. ఏముంది అక్కడ? కొంచెము పిండి, కొంచెము నూనె. ఏముంది? కొంచెం పిండి, కొంచెము నూనె. అవి చేసుకొని తిని ఏమైపోవాలనుకున్నారు వాళ్ళు? ఆ కొంచెం పిండి, ఆ కొంచెం నూనె ఉన్నదాన్ని ఒక అప్పమ్మ చేసుకొని తిని చనిపోవాలనుకున్నారు. కానీ దేవుని దాసుడు వచ్చాడు. ప్రియులారా గమనించండి, వచ్చిన అతను అంటున్నాడు, నీ ఇంటిలోనికి వెళ్ళి ఒక అప్పమ్మ నాకు తీసుకురా అంటే, ప్రియులారా గమనించిన ఆమె అన్నది, అయా నా దగ్గర ఏం కొంచెం ఉందంటే, దాంట్లోనే కొంచెం నాకు తీసుకొచ్చి ఇవ్వన్నాడు. ఏమండి, తీసుకొచ్చి ఇచ్చినంత మాత్రాన అయిపోయిందా? అది అక్కడికే అయిపోయిందా? అయిపోలా.
కరువు కాలం గడిచినంత వరకు కూడా ఆ కొంచెము నూనె, ఆ కొంచెము పిండి వారిని ఆ కరువు కాలం అంతా కూడా బ్రతికించింది, పోషించింది. ఏం చేసింది? పోషించింది. వాళ్ళు దీవించబడుతూనే ఉన్నారు. ఆ తొట్టిలో పిండి అయిపోలేదు, బుడ్డిలో నూనె అయిపోలేదు. ప్రియులారా, వారు చేసే కొద్దీ అది ఊటలేక ఊరుతూనే ఉంది. ప్రతి దినము శుభ్రంగా 3 పూటలు చేసుకుంటున్నారు, 3 పూటలు తింటున్నారు. కరువు కాలం గడిచిపోయినంత వరకు వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంతో సాఫీగా వారి జీవితం కొనసాగింది. కొనసాగిందా? మధ్యలోనే ఆగిపోయిందా? ఏమన్నారంటే, కొనసాగిందా? మధ్యలోనే ఆగిపోయిందా? కొనసాగింది. మధ్యలో ఆగిపోలే వాళ్ళ జీవితం. ఎందుకు కొనసాగిందంటే, దేవుని దాసుని మాట విన్నారు. ఆయన మాట విన్నారు గనక, ఆయన చెప్పినట్టుగా చేశారు గనక, ఆ కొంచెం పిండిలో వారు కొంచెం అప్పము చేసి తీసుకొచ్చి ఆ దేవుని దాసునికి ఇచ్చారు గనక, వారు ఇంకా 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 ఏం చేయబడ్డారు? దీవించబడుతూనే ఉన్నారు. ఏమండి, మనం దేవుని సన్నిధికి ఇవ్వాలంటే నా దగ్గర గింతే ఉంది అనే మాట మన నోటికి రాకూడదు. మనము ఆయనకు ఎంత ఇస్తామో అంతకు 10 రెట్లు ఆయన మనకు ఇస్తాడు. ఎంత ఇస్తాడు? మనం రూపాయి ఇస్తే రూపాయిని ఇస్తాడా? ఏమన్నారండి? రూపాయి ఇస్తే రూపాయిని ఇస్తాడా? రూపాయికు 10 ఇస్తాడా? మనం ఆశీర్వదించబడాలంటే ప్రియులారా గమనించండి, ఇచ్చే విషయంలో మనం ఆసక్తి కలిగి ఉండాలి. కొందరు ఇచ్చే విషయానికి వచ్చేటప్పటికి ఈ జేబు అన్నీ వెతికి 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 ఎక్కడో మూలకు దాక్కున్నటువంటి పర్సుల్లో లేదా బైబిల్లో ఎక్కడో మూలకు దాక్కున్నటువంటి 10 రూపాయల నోటును తీస్తారు. ఎంత తీస్తారు? 10 రూపాయల నోటు తీసి మళ్ళీ దాన్ని శుభ్రంగా నేస్తారా? దాన్ని అలా పిసికి 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 అది మొత్తం ప్రియులారా గమనించండి, నీ చేతిలో ఉన్నటువంటి చెమట మొత్తం దానికే ఉంటుంది. నీ చేతిలో ఉన్న చెమట మొత్తము దానికే ఉంటుంది. ఆ 10 రూపాయల నోటు వేయడానికి కూడా కొందరికి మనస్సు ఒప్పదు. ఏమండి, నెలకు 10,000 కంటే నేను ఎక్కువ సంపాదించలేను, 10,000 కూడా సంపాదించట్లేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. ఏమన్నారంటే, నా మాట అర్థమవుతుందా? నేను నెలలో 10,000 కూడా సంపాదించలేను సార్, 10,000 కూడా నా ఇంటికి రావు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే చేయలేపండి. ఏంటి, వినబడ్డదమ్మా నా మాట? నా మాట వినిపిస్తుందా? వెనుకున్న వాళ్ళకి వినిపిస్తుందా? 10,000 కూడా నేను సంపాదించలేను అన్న వాళ్ళు చేయలేపండి. ఏమండి, 10,000 నువ్వు సామర్థ్యము నువ్వు కలిగి ఉన్నామంటే ఇది ఎవరు ఏర్పాటు చేశారు? ఈ సామర్థ్యం ఎవరిచ్చారు? దేవుడిచ్చాడు. నీకు ఆ బలాన్ని ఇచ్చింది దేవుడు, నీకు ఆ పనిని ఇచ్చింది దేవుడు, నీకు ఆరోగ్యముని ఇచ్చింది దేవుడు, ఆయుస్సుని ఇచ్చింది దేవుడు. ఇన్ని ఇచ్చినటువంటి దేవునికి ఏమి ఇవ్వాలి నువ్వు అంటే 10వ భాగము ఆయన సన్నిధిలో సమర్పించాలి. ఆ 10వ భాగము నువ్వు ఆయన సన్నిధిలో సమర్పించకుండా నువ్వు దాచిపెట్టుకుంటున్నావు అంటే నువ్వు ఒక దొంగగా ఆయన దృష్టిలో మిగిలిపోతున్నాం. దొంగగా ఆయన దృష్టిలో మిగిలిపోతున్నాం. ప్రియులారా గమనించండి, దేవుని వాక్యం చేత మనకు తెలియపరచడం మనం చూస్తున్నాం. కనుక దేవుని సన్నిధిలో మనము ఎలాంటి ఆసక్తి కలిగి ఉండాలి? 4 చెప్పాను. ఏమిటేమిటి? దేవుని పట్ల ఆసక్తి, రెండవది మందిరము పట్ల ఆసక్తి, మూడవది వాక్యము పట్ల ఆసక్తి, నాలుగవది అయ్యి మీరేంటి సౌండ్ రావట్లా? 4వది ఏంటి? మా వాళ్ళు పాలే జాగ్రత్త పడిపోతున్నారు. దేవునికి ఇవ్వాలండి, ఇస్తేనే మనము ఆశీర్వదించబడతాం. దేవుని సన్నిధిలో అనేక పనులున్నాయి, మీరు చూస్తున్నారు. ఈ పనులన్నీ జరగాలంటే మనం మాటలు చెప్తే పనులు జరగవు.
మాటలు చెప్తే పనులు జరుగుతాయా? మాటలు కాదు, ఆ పనికి కావలసినటువంటి ఆ ధనమును కూడా మనము ఇవ్వాలి. అలా ఇచ్చినప్పుడే మనము మన కుటుంబము దీవించబడుతుందని నేను తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యము నిమిత్తమై ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటున్నాం? ఏ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం? దేవుని యందు ఆసక్తి కలిగిన వారిగా మనం ఉన్నామా? లోక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిని ప్రేమిస్తూ ఉన్నామా? లేకపోతే ఈ లోకమును ప్రేమిస్తూ ఉన్నామా? దేవుని వాక్యమును నెమరు వేసుకుంటూ వాక్యము పట్ల ఆసక్తి కలిగి ప్రతి దినము వాక్యమును పరిశీలించడములో మనము ఆసక్తి కలిగి ఉన్నామా? ఈ లోక ముచ్చట్లో మనం ఆసక్తి కలిగి ఉన్నామా? ప్రియులారా, దేని విషయంలో మనం ఆసక్తి కలిగి ఉన్నాం? ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుని సన్నిధికి ఇచ్చట విషయంలో ఆసక్తి కలిగి ఉండాలని వాక్యము సెలవేయడం మనం చూస్తున్నాం. నువ్వు అలా ఆసక్తి కలిగి ఉంటే నువ్వు ఇచ్చే దానిని బట్టి ఇతరులు ప్రేరేపించబడతారని, ఇతరులు మరి ఆ యొక్క ఇచ్చే విషయంలో ముందుకు రాగలుగుతారని వాక్యము చేత మనకు తెలియపరచడం మనం చూస్తున్నాం. ప్రియులారా, ఏ విషయంలో నువ్వు ఆసక్తి కలిగి ఉన్నావు? ఒకసారి మనల్ని మనము ప్రభు సన్నిధిలో పరీక్షించుకుందాం. ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆసక్తి కలిగి ఉంటే ప్రభువును వేడుకుందాం. నిజమేనైనా నాకు ఈ లోక సంబంధమైనటువంటి వాటిపైన ఆసక్తి కలిగి ఉన్నాను, కానీ నీ సన్నిధిలో, నీ మందిరములో, నీ వాక్యములో నేను ఆసక్తి కనపరచలేకపోతున్నాను. క్షమించు అయా, మందించునైనా. నీ సన్నిధికి ఇవ్వాల్సినటువంటి ధనమును నీవు ఇచ్చినటువంటి కష్టార్జితములో నుంచి దశమ భాగమును నేను ఇచ్చే విషయంలో ఆసక్తి కలిగి జీవించలేకపోతున్నాను. నాకు క్షమించు, నన్ను మందించు ప్రభు అంటూ ఆయన సన్నిధిలో మోకరించి ప్రార్థించుకుందాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవజనురాలు రెవరెండ్ శిల్ప పాస్టర్ గారు వచ్చి చెప్పబడిన వాక్యం నిమిత్తము ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం. పాస్టర్ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. కళ్ళు మూసుకుందాం.